ఈయనకేమో 3 ఊర్లు నర్సిపేటగా చెప్పినాను కూరగాయలు తెమ్మని. సరేలే అనేసి అందులో క్యారెట్ ఖచ్చితంగా కేజీ తీసుకురమ్మని చెప్పారు. నువ్వు చూసినప్పుడులే నేను తిన్నప్పుడు అన్నాడు ఆయన. సర్లే ఎట్లుండవని అర్ధకే తీసుకొచ్చాడనమాట. సర్లే నువ్వు అర్ధకే తెచ్చావు కదా, నేను క్యారెట్ హల్వా చేస్తాను ఖచ్చితంగా చాలా టేస్టీగా చేస్తాను, మరి నీకు పెడతాను లేదా నువ్వు ఆలోచించుకుని నువ్వు అర్ధకే ఏం తెచ్చినావు అని చెప్పిన నేను. అలాగే అనుకునే తడవుగా క్యారెట్ హల్వా చేసినాను నేను ఇక్కడ. నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను నెయ్యి లేదు కదా ఏం బాగుంటుంది అనేసి. మనకు ఉంది కదా యూట్యూబ్ మన స్టార్, ఇంకా దాంట్లో కొట్టేశాను ఇంకా నేను నెయ్యి లేకుండా ఈ క్యారెట్ హల్వా ఎలా చేయాలి చెప్పాలి అనేసి. అప్పుడు వాళ్ళు చెప్పినారనమాట, ఇది ఇట్లా చేయమ్మా అనేసి, ఇది ఇట్లవే అని చెప్పారు. సర్లే అనేసి నేను వాళ్ళు చెప్పినట్లుగానే చేసేసాను. ముందుగానే నాకు పాలు వేయాలని తెలుసు కాబట్టి పొద్దున్న తొరింటికి వేసేటప్పుడు ఒక కప్పు నిండా పాలు తీసి పక్కన పెట్టేసి ఇంకా నేను క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు ఇక్కడ షుగర్ వేసేసుకొని ఇంకా తినేసేయడమే. ఇంకా మా ఆయన వచ్చినాడు, అబ్బా ఇది నాకు క్యారెట్ హల్వా అంటే నువ్వు కేజీ తెమ్మంటే అర్ధకే తెచ్చినవే, పిల్లలు తినేసినారు, ఇంకా ఎక్కడుంది క్యారెట్ హల్వా అన్న.